లాస్ట్ క్లాస్లో డియర్ స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో ఇంటర్ఫిరెన్స్ వ్యతికరణ పాఠంలో వెడ్జ్ షేప్డ్ ఫిలిం వెడ్జ్ ఆకార ఫిలింలో వ్యతికరణం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది చదువుతుంది. దీంట్లో వెడ్జ్ షేప్లో ఒక తలం ఈ విధంగా ఉంటుంది, మరో తలం ఈ విధంగా ఉంటుందని చెప్పాం. దీనిలో ఏబి అని, ఇది సిడి అనుకుంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే దీన్ని వెడ్జ్ యాంగిల్ అంటారు, యాంగిల్ ఆఫ్ వెడ్జ్ కోణం అంటారు. దీన్ని ఆల్ఫా అనుకున్నట్లయితే దీని మీద ఇలా ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు ఏదో పీక్యూ అనుకుంటే ఇన్సిడెంట్ అయిన లైట్ రే ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ తీసుకుంటే ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, మళ్ళీ ఇలా రిఫ్రాక్టెడ్ రే ఈ విధంగా వస్తుంది, ఇట్లా ఎమర్జెంట్ వస్తుంది. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర ఏదో క్యూఎస్ అనుకుంటే అగైన్ దేర్ ఎగ్జిస్ట్ అనదర్ ఆఫ్ రిఫ్లెక్షన్ హియర్, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా బయటకు వెళ్తుంది. దీని ఏదో క్యూఆర్1 అని, ఇందులో సమ్ యూఆర్2 అనుకుంటుంది. ఇక్కడి నుంచి ఇలా నార్మల్ తీసినట్టయితే ఇది జీ అనుకుంటే ఈ జిఆర్1 యూఆర్2 ఈ రేస్ యొక్క ఇంటర్ఫిరెన్స్ జరుగుతుందన్న. బికాజ్ ఆఫ్ దిస్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఇస్ ప్రొడ్యూస్డ్. వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది. ఏర్పడిన వ్యతికరణ వ్యూహానికి వెడ్జ్ కోణం ఆల్ఫా అని, పతన కోణం ఐ అని, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వక్రీభవన కోణం ఆర్ అనుకుంటే బ్రైట్ ఫ్రింజ్కి కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2μt కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n + 1 ఇంటూ λ/2 అయితే బ్రైట్ బ్యాండ్ వెలుగు పట్టికి వస్తుంది. అట్లాగనే 2μt కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు nλ అయితే డార్క్ బ్యాండ్, ఇక్కడ చీకటి పట్టికి వస్తుందని చెప్పాం. ఇది మనం వెడ్జ్ ఆకారం గురించి చెప్పింది. అయితే ఇప్పుడు ఈ వెడ్జ్ షేప్డ్ ఫిలింలో వచ్చేటువంటి వ్యతికరణ పట్టికలు ఏ విధంగా ఉంటాయి, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వ్యతికరణ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది వెడ్జ్ షేప్డ్ ఫిలిం అనుకున్నప్పుడు ఇక్కడ ఇది థిక్నెస్ ఆఫ్ వెడ్జ్, ఇక్కడ వెడ్జ్ యొక్క మందం ఇక్కడ 0 ఉంటే ఇక్కడి నుంచి క్రమంగా పెరుగుతుంది. ఒక పర్టిక్యులర్ పాయింట్ తీసుకుంటే హియర్ ఫర్ ఆల్ దీస్ పాయింట్స్, ఇక్కడ ఈ పాయింట్స్ అన్నిటికీ కూడా థిక్నెస్ సేమ్, ఈ మధ్యలోనే ఉన్నాయి. ఇంచేత ది లోకస్ ఆఫ్ పాయింట్స్ which are satisfying constructive interference lies on a line. Incheta, in the case of wedge shaped film, the interference pattern formed is straight lines. Itla straight lines kanos the bright bands anukunte it pakkandevi dark bands anta. Distance between two successive bright bands or two successive dark bands is termed as fringe width into fringe width పట్టికాంతరము. సంపోషకర వ్యతికరణం జరిగినప్పుడు ఒకే మందానికి సంబంధించిన బిందువులన్నిటి వల్ల ఒక రేఖ ఏర్పడుతుంది. అందుచేత వెడ్జ్ షేప్డ్ ఫిలింలో, వెడ్జాకార ఫిలింలో వచ్చేటువంటి వ్యతికరణ వ్యూహంలో కాంతివంతమైన సరళ రేఖలు, వాటి మధ్యలో చీకటి రేఖలు ఏర్పడతాయి. చీకటి రేఖలు డార్క్ బ్యాండ్స్ అంటాము. ఈ కాంతివంతమైన రేఖల్ని వెలుగు పట్టికలు అంటాం. 2 వరుస వెలుగు పట్టికల మధ్య దూరాన్ని, లేకపోతే 2 వరుస చీకటి పట్టికల మధ్య దూరాన్ని ఫ్రింజ్ విడ్త్ పట్టికాంతరం అంటాం. ఈ పట్టికాంతరాన్ని బీటాతో చూపిస్తాం. ఈ పట్టికాంతరాన్ని కనుక్కోవడానికి ఎక్స్ప్రెషన్ తీసుకురావచ్చు. ఉదాహరణకి ఒక వెలుగు పట్టిక ఏర్పడడానికి కండిషన్ ఏం చెప్పాం మనం, 2μt కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n + 1 ఇంటూ λ/2. ఇది మనం వెలుగు పట్టిక ఏర్పడడానికి చెప్పిన కండిషన్. ఈ కండిషన్లో మనం ఇక్కడ పతన కిరణం కొంత కోణం చేస్తూ పతనమైంది. అలా కాకుండా ఇలా స్ట్రైట్గా పతనమైందనుకో, అప్పుడు r = 0 అవుతుంది. r = 0 అయితే
డెల్టా ఈజ్ ఈక్వల్ టు అంటే పదభేదం పాత డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2μt కాస్ ఆల్ఫా అవుతుంది. పాత డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2μt కాస్ ఆల్ఫా అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఈ రకంగా తీసుకున్నటువంటి వెడ్జ్ షేప్ ఫిలింలో ఈ యాంగిల్ మనకి ఆల్ఫా. సపోజ్ ఇక్కడ థిక్నెస్ టీ అనుకుందాం, ఇక్కడ ఫ్రింజ్ విత్ డిస్టెన్స్ xn అనుకుందాం. అంటే ఎన్నవ పట్టిక ఏర్పడిందని. ఎన్నవ పట్టిక అంటే మొదటి కావచ్చు, రెండోది కావచ్చు, నాలుగోది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎన్నవ పట్టికకి సంబంధించిన దూరం xn అని, ఇక్కడ థిక్నెస్ టీ అని అనుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ నుంచి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు t/xn. దీని నుంచి t ఈజ్ ఈక్వల్ టు xn tan ఆల్ఫా. సో ఎన్నవ పట్టికకి సంబంధించి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2μ t అంటే xn tan ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ లాంబ్డా. నో ఇప్పుడు tan ఆల్ఫా అంటే sin ఆల్ఫా బై కాస్ ఆల్ఫా కాబట్టి కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతున్నాయి అనుకుంటే 2μ xn sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ లాంబ్డా. డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ బ్రైట్ బ్యాండ్స్, రెండు వరుస వెలుగు పట్టికల మధ్య దూరాన్ని మనం పట్టికాంతరం అనుకున్నప్పుడు ఒక పట్టిక xn అయితే దాని తర్వాత పట్టిక xn+1. ఇప్పుడు xn+1 వెలుగు పట్టికకి సంబంధించినటువంటి ఈక్వేషన్ మనం ఏ విధంగా రాయొచ్చు? 2μ xn+1 sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n బదులు n+1 ఇంటూ లాంబ్డా బై. ఇప్పుడు ఇదేదో ఒకటవ సమీకరణం అనుకోండి, ఇది రెండవ సమీకరణం అనుకోండి. రెండవ సమీకరణం నుంచి మొదటి సమీకరణాన్ని తీసేస్తాం. తీసేస్తే ఎంత వస్తుంది? 2μ ఇంటూ xn+1 మైనస్ xn ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇదేంటిది 2n+2+1 కాబట్టి 2n+3 ఇంటూ లాంబ్డా బై 2 మైనస్ 2n+1 ఇంటూ లాంబ్డా బై 2. ఇప్పుడు దిస్ ఈజ్ 2μ xn+1 మైనస్ xn అంటే nవ పట్టికకి సంబంధించినటువంటి డిస్టెన్స్, xn+1 అంటే n+1వ పట్టికకి సంబంధించిన డిస్టెన్స్. రెండు వరుస వెలుగు పట్టికల మధ్య ఉండేటువంటి దూరం పట్టికాంతరం ఫ్రింజ్ విడ్త్ బీటాకి సమానం అనుకున్నట్టయితే 2μ బీటా సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? లాంబ్డా బై 2 ఇంటూ 2n+3 మైనస్ 2n-1. ఈ +2n -2n పోతుంది, 3 - 1 2 క్యాన్సిల్ అయితే 2μ బీటా సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది. కానీ ఆల్ఫా వాల్యూ ఈ స్మాల్, ఆల్ఫా విలువ తక్కువ అయితే సైన్ ఆల్ఫా ఇది నియర్లీ ఈక్వల్ టు ఆల్ఫా అని రాయొచ్చు. ఎంచేత కానీ థీటా వాల్యూ ఈ స్మాల్, కాస్ 0 అయితే 1, సైన్ 0 0. కాబట్టి థీటా వాల్యూ తక్కువ ఉన్నప్పుడు సైన్ థీటా ఇది నియర్లీ ఈక్వల్ టు థీటా అని తీసుకుంటారు. అట్లాగనే ట్యాన్ థీటా ఇది నియర్లీ ఈక్వల్ టు థీటా అని తీసుకుంటారు. కానీ థీటా వాల్యూ స్మాల్, కాస్ థీటా ఇది నియర్లీ ఈక్వల్ టు 1 అని తీసుకుంటారు. ఎందుకు? కాస్ 0 1 కాబట్టి. అదే సైన్ 0 0, ట్యాన్ 0 0 కాబట్టి when theta value is small, tan theta is nearly equal to theta అని, sin theta is nearly equal to theta అని తీసుకుంటాం. సో అప్పుడు 2μ బీటా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది. ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2μ ఆల్ఫా. ఇందులో మ్యూ ఏంటి? వాట్ ఈజ్ మ్యూ? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మెటీరియల్ ఇన్ వెడ్జ్ ఫిలిం. ఈ వెడ్జ్ ఫిలింలో ఉండేటువంటి మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ మెటీరియల్ ఎయిర్ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే వెడ్జ్ ఫిలింలో ఉండే మెటీరియల్ ఎయిర్ అయినప్పుడు when air is the medium in wedge film, then mu is equal to 1, then mu is equal to 1, then fringe width beta is equal to lambda by 2r. ఇందులో మనం నేర్చుకున్నది
వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్కి సంబంధించినంత వరకు వచ్చేటువంటి ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ ఎట్లా ఉంటాయన్నో, దే ఆర్ స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్. డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ బ్రైట్ బ్యాండ్స్ ఆర్ డార్క్ బ్యాండ్స్ ఇస్ టర్మ్డ్ యాజ్ ఫ్రింజ్ విడ్త్. పట్టికాంతరం బీటా అంటాం. బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఆల్ఫా. ఇది మనకు వచ్చింది ఈక్వేషన్. బై యూజింగ్ వెడ్జ్ మెథడ్, డిటర్మినేషన్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ వైర్ యూజింగ్ వెడ్జ్ మెథడ్. కేలం పద్ధతిని ఉపయోగించి తీగమందాన్ని కనుగొనడం అనే ప్రయోగం మనం ఈ సెమిస్టర్లో చేస్తాం మీరు. అయితే ఆ కేలం పద్ధతిలో తీగమందాన్ని కనుక్కోవడానికి ఉపయోగించే ఏ విధంగా కనుక్కుంటాం అనేటువంటి విషయం చూద్దాం. మనం వెడ్జ్ షేప్ అంటే ఏం చెప్పాం, ఈ షేప్ని మనం వెడ్జ్ షేప్ అంటాం. ఇక్కడ వెడ్జ్ యాంగిల్, వెడ్జ్ కోణం ఎంత, ఆల్ఫా. సపోజ్ మనం ఇక్కడ ఒక వైర్ ఇచ్చామనుకోండి, వైర్ అని ఇంతలాగా వేసారంటే మనకు అర్థం కావడం కోసం వేసాం. అప్పుడు ఈ వైర్కి సంబంధించిన క్రాస్ సెక్షన్ ఇలా సర్క్యులర్ షేప్లో ఉన్నప్పుడు ఇది ఎంత అవుతుందండి, డయామీటర్ ఆఫ్ ది వైర్, డయామీటర్ ఆఫ్ ది వైర్ అవుతుంది డి. ఇప్పుడు ఈ దీన్ని వెడ్జ్ లెంగ్త్ అంటారు. ఈ వెడ్జ్ లెంగ్త్ని ఎల్తో చూపిస్తాం. ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ది ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఏం చేస్తారంటే, light from monochromatic source S, light from monochromatic source S is made to incident on wedge film by using a mirror which makes an angle 45 degrees with horizontal. G అనే గ్లాస్ ప్లేట్ తీసుకుంటారు, పార్షియల్లీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్. Here G partially silvered గ్లాస్, పాక్షికంగా కళాయిపోత పూయబడిన గాజు పలక. ఈ పాక్షికంగా కళాయిపోత పూయబడిన ఈ గాజు పలక క్షితిజ సమాంతరంతో హారిజాంటల్ తోటి 45 డిగ్రీస్ చేస్తుంది. ఇట్లా చేయటం వల్ల లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ఏమవుతుందని చెప్పాం, ఒకే పతన కిరణానికి దర్పణం తీటా కోణం తిరిగితే పరావర్తన కోణం 2 తీటా కోణం తిరుగుతుంది. కాబట్టి రిఫ్లెక్టెడ్ లైట్ ఇట్లా నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత వెడ్జ్ యొక్క 2 ఎడ్జెస్ నుంచి కూడా ఇదిలా బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే లైట్ ఇక్కడ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ప్లేస్లో బ్లాక్ పేపర్ని పెడతారు. బ్లాక్ పేపర్ పెడతారు. ఇట్లా బ్లాక్ పేపర్ నల్లటి కాగితాన్ని ఉంచడం వల్ల ట్రాన్స్మిషన్ జరగకుండా ఉంటుంది. అప్పర్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్షన్ జరుగుతుంది, లోవర్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్షన్ జరుగుతుంది. దీస్ రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్ఫియర్, వ్యతికరణం చెందుతాయి. వ్యతికరణం చెందినటువంటి వ్యతికరణ పట్టికల్ని ఇక్కడ మనం ఉంచిన ఒక మైక్రోస్కోప్ సహాయంతో మనం అబ్జర్వ్ చేయొచ్చు. వెడ్జ్ షేప్డ్ వెడ్జ్ పట్టికలను ఉపయోగించి మనం తీగమందాన్ని కనుగొనే ప్రయోగంలో ఏం చేస్తాం అనమాట అండి, 2 పార్షియల్లీ సిల్వర్డ్, 2 ఆప్టికల్లీ ప్లేన్ గ్లాస్ ప్లేట్లు తీసుకుంటారు. సమతలం కలిగినటువంటి దృశ్యాపలకలు, సమానమైన సమతలం కలిగినటువంటి దృశ్యాపలకలు తీసుకొని ఈ గ్లాస్ ప్లేట్స్ యొక్క ఒక చివర డి మందం లేకపోతే డి వ్యాసం కలిగినటువంటి తీగను ఉంచుతారు, సన్నటి తీగను ఉంచుతారు. అప్పుడు ఇలాంటి వెడ్జ్ షేప్డ్ ఫిలిం ఫార్మ్ అవుతుంది. ఈ కింద నుండేటువంటి గాజు పలక కింద భాగంలో బ్లాక్ పేపర్ పెడతారు. ఇలా బ్లాక్ పేపర్ పెట్టడం వల్ల లైట్ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉంటుంది, రిఫ్లెక్షన్ మాత్రం జరుగుతుంది. అంటే 2 గ్లాస్ ప్లేట్స్, ఆప్టికల్లీ ప్లేన్ గ్లాస్ ప్లేట్స్, సమతల గాజు పలకలు 2 ఉంటాయి. ఒక చివర తీగ పెడితే రెండో చివర 2 కలిసి ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ ఫార్మ్. ఈ వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ మీద మోనోక్రోమాటిక్ లైట్ నుంచి వచ్చేటువంటి మోనోక్రోమాటిక్ సోర్స్ నుంచి వచ్చే లైట్ ఇట్ ఈజ్ మేడ్ టు ఇన్సిడెంట్ ఆన్ పార్షియల్లీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్. పాక్షికంగా కళాయిపోత పూయబడిన గాజు పలకలు ఉంచుతారు, లేకపోతే గాజు పలక కూడా ఉంచవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ రిఫ్లెక్టెడ్ లైట్ వెడ్జ్ ఫిలిం మీద ఇన్సిడెంట్ అయ్యి అప్పర్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, లోవర్ సర్ఫేస్ నుంచి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దీస్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్ఫియర్స్ అండ్ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ మైక్రోస్కోప్ సహాయంతో ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేయడం సాధ్యం. అప్పుడు వచ్చేటువంటి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చెప్పాం, ఇట్లాంటి స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇందులో డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ స్ట్రైట్ లైన్స్ ఆర్ 2 సక్సెసివ్ బ్రైట్ బ్యాండ్స్ ఆర్ డార్క్ బ్యాండ్స్ని
ఏమంటాను చెప్పాం, ఫ్రింజ్ విడ్త్ అని చెప్పాం. ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకొచ్చిన ఈక్వేషన్ లాంబ్డా బై 2 ఆల్ఫా. ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఆల్ఫా. దీంట్లో ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ థిక్నెస్ ఇక్కడ డి, ఈ నెక్స్ట్ వెడ్జ్ లెంగ్త్ ఎల్ అనుకుంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డి బై ఎల్. ఇందాకే చెప్పాను, అండ్ ది వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఈజ్ స్మాల్, దెన్ tan sin ఆల్ఫా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఆల్ఫా అండ్ tan ఆల్ఫా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. అంటే అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2d బై ఎల్. సో లాంబ్డా ఎల్ బై 2 బీటా, లాంబ్డా ఎల్ బై 2d, బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎల్ బై 2d సెంటీమీటర్స్ అవుతుంది. దీంట్లో బీటా ఏంటి, ఫ్రింజ్ విడ్త్. ఫ్రింజ్ విడ్త్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ బ్రైట్ బ్యాండ్స్ ఆర్ 2 సక్సెసివ్ డార్క్ బ్యాండ్స్. అంచేత ఏం చేస్తారు, ఇట్లాంటి ఫ్రింజెస్ వచ్చినప్పుడు ఏదో ఒక ఫ్రింజ్కి సంబంధించిన సీరియల్ నెంబర్, దాన్ని ఎన్ అనుకుంటారు ఫ్రింజ్ని, దానికి సంబంధించినటువంటి రీడింగ్ గుర్తిస్తారు. ఏదో R1 అనుకుంటే ఇక్కడ వచ్చేటువంటి రీడింగ్ సమ్ R1 అనుకుంటే, నెక్స్ట్ n+1కి R2 అని, n+2కి R3 అని, n+4కి R4 అని, n+5కి R5 అని, n+6కి R6 అనుకుంటే ఈ రెండు డిఫరెన్స్ అయినా మనకి బీటా అవుతుంది, ఈ రెండు డిఫరెన్స్ అయినా బీటా అవుతుంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ బ్యాండ్స్ బీటా అవుతుంది. ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు దీంట్లో ఒక పర్టికులర్ లైన్కి సంబంధించి ఇక్కడ థిక్నెస్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి, వెడ్జ్ షేప్లో థిక్నెస్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ బ్రైట్ బ్యాండ్స్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ డార్క్ బ్యాండ్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ వెడ్జ్ షేప్డ్ ఫిలిం. అంటే రెండు వరుస వెలుగు పట్టికలు అంటే ఇవి రెండు తీసుకొచ్చి ఇవి రెండు ఏ రెండు తీసుకున్నా సరే బీటా విలువ మనకి కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇప్పుడు వీటి నుంచి యావరేజ్ బీటా తీసుకుంటారు, బీటా వాల్యూ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ లాంబ్డా, లాంబ్డా ఈజ్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ యూజ్డ్. ఉపయోగించిన ఏకవర్ణ కాంతి జనపం యొక్క తరంగ దైర్ఘ్యం మనం జనరల్గా సోడియం వేపర్ ల్యాంప్ ఉపయోగిస్తాము, దానికి సంబంధించిన లాంబ్డా వాల్యూ తీసుకుంటాం. ఎల్ ఇక్కడ మనకి వెడ్జ్ లెంగ్త్. వెడ్జ్ లెంగ్త్ అంటే రెండు పలకలు కలిసిన పాయింట్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే తీగి ఉంచామో అక్కడ దాకా అనమాట. అంటే ఎక్స్పెరిమెంట్ తర్వాత ఈ అరేంజ్మెంట్ తీసి మైక్రోస్కోప్ సహాయంతో డైరెక్ట్గా ఇక్కడ రీడింగ్ అంతా గుర్తిస్తారు. ఈ చివరి తీగి దగ్గర మళ్ళీ రీడింగ్ గుర్తిస్తారు. వీటికి డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఈ ఎల్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ బీటా వాల్యూ లాంబ్డా ఎల్ వచ్చినప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎల్ బై 2 బీటా అనే ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి థిక్నెస్ ఆఫ్ ది వైర్ లేకపోతే డయామీటర్ ఆఫ్ ది వైర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డయామీటర్ ఆఫ్ ది వైర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది వెడ్జ్ షేప్డ్ ఫిలిం. మనం ఇంతవరకు ఇంటర్ఫీరెన్స్ డివిజన్ నెక్స్ట్ యాంప్లిట్యూడ్ డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అయిన తర్వాత యాంప్లిట్యూడ్కి సంబంధించి మనం చేసేటువంటి ఇంటర్ఫీరెన్స్లో రెండు రకాలుగా చూసాం. మొట్టమొదటిది వెన్ ది థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ సేమ్. ఇలా ఫిల్మ్ యొక్క థిక్నెస్ సమానంగా ఉన్నప్పుడు, ఫిల్మ్ యొక్క థిక్నెస్ సమానంగా ఉన్నప్పుడు ఏం చేసాము, ఇట్లా థిక్నెస్ ఆఫ్ ది ఫిలిం సమానంగా ఉన్నప్పుడు ఇలా టీ వాల్యూ త్రూ అవుట్ కాన్స్టెంట్ అనమాట థిక్నెస్ ఆఫ్ ది ఫిలిం. దీంట్లో మొట్టమొదట నార్మల్ ఇన్సిడెన్స్ చేసాం, ఆ తర్వాత నెక్స్ట్ కేసులో ఆబ్లిక్ ఇన్సిడెన్స్ చేసాం. ఈ ఆబ్లిక్ ఇన్సిడెన్స్లో ఇట్లా వచ్చిన తర్వాత ట్రాన్స్మిటెడ్ లైట్లో ఉండేటువంటి కండిషన్స్ చేసాం. నెక్స్ట్ ఆబ్లిక్ ఇన్సిడెన్స్లో ఇట్లా మీకు వచ్చిన తర్వాత రిఫ్లెక్టెడ్ లైట్, ట్రాన్స్మిటెడ్ లైట్కి సంబంధించిన కండిషన్స్ చేసాం. ఇవన్నీ కూడా ఇక్కడ థిక్నెస్ యూనిఫామ్గా ఉన్న సందర్భం. థిక్నెస్ యూనిఫామ్గా ఉన్న ఈ సందర్భానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనం అంటే ఫార్మేషన్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్, పలుచని పొరల్లో వ్యతికరణం ఏర్పడటం అనే దానికి సంబంధించి 3 రకాలుగా చెప్పాం. అయితే థిక్నెస్ మారుతూ ఉన్నట్లయితే ఇఫ్ ది థిక్నెస్ ఆఫ్ ది ఫిలిం చేంజెస్ ఆర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to ఏ పర్టికులర్ వాల్యూ, దాన్ని వెడ్జ్ షేప్డ్ ఫిలిం అన్నాం. వెడ్జ్ షేప్డ్ ఫిలింకి సంబంధించి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుందో చెప్పాం. దానికి సంబంధించిన బ్రైట్ బ్యాండ్ రావడానికి, డార్క్ బ్యాండ్ రావడానికి కండిషన్స్ చెప్పాం. నెక్స్ట్ వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్లో వచ్చేటువంటి లైన్స్ ఎందుకు వస్తాయంటే ఇక్కడ ఒక పర్టికులర్ థిక్నెస్కి సంబంధించి ఒక పర్టికులర్ లైన్ వస్తుందని చెప్పాం. అందుచేత 2 వరుస వెలుగు పట్టికలు లేదా 2 వరుస చీకటి పట్టికల మధ్య ఉండే దూరం, డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ బ్రైట్ బ్యాండ్స్ ఆర్ 2 సక్సెసివ్ డార్క్ బ్యాండ్స్ ఈజ్ సేమ్ అని చెప్పాం. వాటి నుంచి బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ మీకు
ఫ్రింజ్ విత్ బేటా ఎలా కనుక్కుంటారు, దాని నుంచి థిక్నెస్ ఆఫ్ ది వైర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో చేసాం. అంటే మనం ఇంతవరకు కూడా మన ఫిలింలో యూనిఫామ్గా ఉండే ఫిలింకి సంబంధించిన డిఫరెంట్ కేసెస్ చేసాం. నెక్స్ట్ థిక్నెస్ మారుతూ ఉన్నటువంటి ఫిలింకి సంబంధించి చేసాం. వీటి తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనం తెలుసుకోబోయేది న్యూటన్ రింగ్స్. ఈ న్యూటన్ రింగ్స్ కూడా ఎక్స్పెరిమెంట్ మనం చేయొచ్చు, ఈ సెమిస్టర్లోనే చేయొచ్చు. దీంట్లో కూడా ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లాక్ పేపర్ పెడతారు, దీని మీద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఉంచుతారు. ఇప్పుడు ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఉంచిన తర్వాత ఇదొక వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ అనుకోవచ్చు. సెంటర్లో ఈ రెండు కోయిన్సైడ్ అయిపోతుంది, థిక్నెస్ 0 అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి క్రమంగా పెరుగుతుంది. ఇదొక వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్, ఇదొక వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్. ఈ సందర్భంలో వచ్చేటువంటి రింగ్స్ దీనివల్ల ఒక హాఫ్, దీనివల్ల ఒక హాఫ్, ఒకటి సర్క్యులర్ రింగ్స్ వస్తాయి. సెంటర్లో ఎక్కడైతే థిక్నెస్ 0 అవుతుందో అది సెంటర్ అవుతుంది. దాని చుట్టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ వస్తాయి. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉపయోగించి ఈ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఉపయోగించి మోనోక్రోమాటిక్ సోర్స్ యొక్క వేవ్ లెంత్ డిటర్మిన్ చేయొచ్చు. ఎట్లా డిటర్మిన్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.